గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్నాలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెర దరువు జన జన జనసేన చెండదే గద గెలుపు. అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాజులు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనసేన గుర్తైనటువంటి రాజు గ్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వక అందరినీ కోరుతున్నాను.